హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? లాంగర్ హ్యాన్స్ సెల్. ఈ సెల్ని కనిపెట్టింది వచ్చేసి ఒక జర్మన్ పెథాలజిస్ట్ పాల్ లాంగర్ హ్యాన్స్. ఆయన పేరే ఈ సెల్కి పెట్టారు. సైంటిస్ట్కి నేమ్ మాత్రమే ఉంటుంది, ఫేమ్ ఉండదు. ఆయన పేరు మీదే ఇంకొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్, ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్కి కూడా ఆయన పేరే పెట్టారు. అది వచ్చేసి ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్. కమింగ్ టు అవర్ టాపిక్, లాంగర్ హ్యాన్స్ సెల్. ఇవి వచ్చేసి డెండ్రైటిక్ సెల్స్ విచ్ ఆర్ కీ అంటే ఈ కీ కాదు, వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. కీ యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఇన్ ది ఎపిడెర్మిస్. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే స్ట్రేటమ్ స్పైనోజం లేయర్లో మెయిన్గా ఉంటుంది అనమాట ఈ లాంగర్ హ్యాన్స్ సెల్స్. ఎపిడెర్మిస్లో ఉన్న అన్ని సెల్స్తో పోలిస్తే మన లాంగర్ హ్యాన్స్ సెల్స్ వచ్చి it will constitute about 2 to 4% with a density of 460 to 1000 cells per mm square. లాంగర్ హ్యాన్ సెల్స్ స్కిన్ లో మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఓరల్ అండ్ జెనైటల్ మ్యూకోసా, క్రిప్స్ ఆఫ్ టాన్సిల్స్, థైమస్, లింఫ్ నోడ్స్ లో కూడా లాంగర్ హ్యాన్ సెల్స్ ఉంటాయి. కమింగ్ టు ఎంబ్రియాలజీ, ఆరిజిన్. ఎక్కడి నుంచి ఈ లాంగర్ హ్యాన్ సెల్స్ డిరైవ్ అయింది ఎప్పుడు మనం చూస్తాం. దే అపియర్ ఫస్ట్ విత్ ఇన్ ది ఎపిడెర్మిస్ అరౌండ్ 10 weeks ఆఫ్ జెస్టేషన్. ఒక్కో బుక్ లో ఒక్కో టైం దాన్ని ఇచ్చున్నారు. సో రఫ్గా అరౌండ్ 10 weeks ఆఫ్ జెస్టేషన్. ఇట్ బిలాంగ్స్ టు మోనోసైట్, మ్యాక్రోఫాజ్, హిస్టియోసైట్ ఆర్ డెండ్రైటిక్ సిరీస్. derived from hematopoietic stem cells. హెమటోపాయిటిక్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవడానికి, హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్. ఎగ్జామ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తే చాలా బాగోదు కదా. ఫ్రమ్ మైలాయిడ్ లీనియేజ్ హ్యావింగ్ డ్యూయల్ ఆరిజిన్. హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి మనకు తెలిసిందే, ఒకటి మైలాయిడ్ లీనేజ్, ఒకటి లింఫాయిడ్ లీనేజ్. లింఫాయిడ్ లీనేజ్లో ద్వారా వచ్చే సెల్స్ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, ఇంకా న్యాచురల్ కిల్లర్ సెల్స్. మిగిలిన అన్ని సెల్స్, ఆర్బిసిస్, ప్లేట్లెట్స్, అవన్నీ మైలాయిడ్ లీనేజ్ నుంచే వస్తుంది. ఇక్కడ లాంగర్ హ్యాన్ సెల్స్ కూడా మైలాయిడ్ లీనేజ్ ద్వారానే వస్తుంది, హ్యావింగ్ ఏ డ్యూయల్ ఆరిజిన్. ఒకటి వచ్చేసి ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు యోక్ సాక్, నెక్స్ట్ ఫీటల్ స్టేజ్లో ఉన్నప్పుడు లివర్ మోనోసైట్స్. మనందరికీ తెలిసిందే హెమటోపాయిసిస్ ఫీటల్ స్టేజ్లో లివర్లో జరుగుద్దని. సో ఫీటల్ స్టేజ్ వరకు లివర్ చూసుకుంటుంది మెయిన్గా. నెక్స్ట్ అడల్ట్ స్టేజ్కి వచ్చే కొందికి ఈ లివర్ మోనోసైట్సే వచ్చి ఎపిడెర్మిస్లో సెటిల్ అయి ఉంటాయి కదా, అవే ఈ లాంగర్ హ్యాన్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ఫామ్ అయిన తర్వాత వీటికివే సెల్ఫ్ రెన్యూవల్ జరుగుతుంది అనమాట లోకల్గా. సో బోన్ మ్యారో అవసరం పడదు మోస్ట్లీ. ఎప్పుడన్నా సివియర్ ఇంజరీ జరిగిన, ఇన్ఫ్లమేషన్ వచ్చి లాంగర్ హ్యాన్ సెల్స్ అన్ని డెప్లీట్ అయిపోతే బోన్ మ్యారో నుంచి వచ్చిన మోనోసైట్స్ ఎలాగో బ్లడ్ సర్క్యులేషన్లో ఉంటాయి కాబట్టి అవి ఇమీడియట్గా స్కిన్లోకి రీచ్ అయ్యి లాంగర్ హ్యాన్ సెల్స్గా చేంజ్ అయిపోద్ది. కొన్ని బుక్స్లో ఏమో ఇట్ ఈస్ మెయిన్లీ డెరైవ్డ్ ఫ్రమ్ బోన్ మ్యారో అని ఇచ్చారు. ఇంకొన్ని బుక్స్లో డ్యూయల్ ఆరిజిన్, వన్ ఈస్ యోక్ సాక్, వన్ ఈస్ లివర్ మోనోసైట్స్. మెయిన్గా యోక్ సాక్ కూడా కాదు, మొత్తం అన్నిటికీ ప్రికర్సర్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్ సెల్స్ని గిఫ్ట్గా ఇచ్చేది వచ్చి మన లివర్ మోనోసైట్స్ మాత్రమే. ఈ ఎంబ్రియాలజీలో ఈ చదివిన కొన్ని పాయింట్స్ ద్వారానే మనం ఫ్లో చార్ట్ గీయొచ్చు. ఎగ్జామ్లో సగం హాఫ్ పేజ్ వరకు నింపేయచ్చు ఫ్లో చార్ట్ ద్వారా. మన ఎగ్జామ్ హాల్లో మన టార్గెట్ వచ్చేసి 3 పేపర్స్ మొత్తాన్ని నింపడమే, ఎంత చిన్న క్వశ్చన్ అడిగినా. ఇప్పుడు మనకు తెలిసిందేంది, ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది? యోక్ సాక్ ద్వారా కావచ్చు, లివర్ ద్వారా కావచ్చు, బోన్ మ్యారో ద్వారా కావచ్చు. ఫస్ట్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ వస్తాయి. నెక్స్ట్ దీనికి 2 లీనేజెస్ ఉంటాయి, ఒకటి మైలాయిడ్ లీనేజ్, మైలాయిడ్ స్టెమ్ సెల్, లింఫాయిడ్ లీనేజ్, లింఫాయిడ్ స్టెమ్ సెల్. మనకి లింఫాయిడ్ లీనేజ్తో అవసరం లేదు, ఎందుకంటే మైలాయిడ్ లీనేజ్ ద్వారానే లాంగర్ హ్యాన్ సెల్స్ వచ్చేది. మోనోసైట్స్ వస్తాయి, నెక్స్ట్ మోనోసైట్స్ కాస్త మన లాంగర్ హ్యాన్ సెల్స్ ఫైనల్గా డిరైవ్ అయిపోద్ది బై 10th week ఆఫ్ జెస్టేషన్. ఎపిడెర్మిస్లో చూడొచ్చు. ఈ లాంగర్ హ్యాన్ సెల్స్ ఎపిడెర్మిస్లో ఉంటే సేమ్ లాంగర్ హ్యాన్ సెల్స్ అని పిలుస్తాం. ఇవి లింఫాటిక్స్లోకి వెళ్ళినట్టయితే మనం వీటిని వెయిల్డ్ సెల్ అని పిలుస్తాం. అదే లింఫ్ నోడ్లో ఉన్నట్టయితే మనం వీటిని ఇంటర్ డిజిటేటింగ్ డెండ్రైటిక్ సెల్ అని పిలుస్తాం. సో సేమ్ సెల్లే, ఒకే సెల్లే 3 names. ఎపిడెర్మిస్లో ఏమో లాంగర్ హ్యాన్ సెల్, లింఫాటిక్స్లో ఏమో వెయిల్డ్ సెల్, లింఫ్ నోడ్లో ఏమో ఇంటర్ డిజిటేటింగ్ సెల్. ఈ డిఫరెంట్ 3 names గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడతాను ఫంక్షన్స్ అప్పుడు. నెక్స్ట్ కంటిన్యూయింగ్ ద టాపిక్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ సెల్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నాం.
ఇది లాంగర్హాన్స్ సెల్ అని మనం ఎలా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాం. లైట్ మైక్రోస్కోప్లో హెచ్ఎన్డి స్టెయినింగ్ చేస్తే ఒక పీస్ ఆఫ్ స్కిన్ తీసుకెళ్ళి స్టెయినింగ్ చేసి హెచ్ఎన్డి టెక్నిక్తో స్లైడ్ మీద ఫిక్స్ చేసి లైట్ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే విల్ సీ సూప్రా బేసల్ క్లియర్ సెల్స్. అంటే బేసల్ లేయర్ పైన ఉన్న లేయర్ స్ట్రేటమ్ స్పైనోసంలో ఉంటుంది కాబట్టి సూప్రా బేసల్ హై లెవెల్ క్లియర్ సెల్స్ అంటాం. ఇక్కడ హై లెవెల్ అని ఎందుకు వచ్చిందంటే మెలనోసైట్స్ ఏమో బేసల్ లేయర్లో ఉన్న క్లియర్ సెల్స్ అనమాట. రెండు క్లియర్ సెల్సే కాబట్టి పైన ఉన్న లాంగర్హాన్స్ సెల్స్కి ఏమో హై లెవెల్ అని, కింద ఉన్న మెలనోసైట్స్కి ఏమో లో లెవెల్ క్లియర్ సెల్స్ అని అంటాం. విత్ కాఫీ బీన్ న్యూక్లియస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట ఇది. ఈ పీస్ ఆఫ్ స్కిన్ని మనం ప్రాసెస్ చేసి స్లైడ్కి ఫిక్స్ చేసేటప్పుడు ఈ సైటోప్లాజం మొత్తం ష్రింక్ అయిపోద్ది. డెండ్రైట్స్ కూడా సరిగ్గా చూడలేం హెచ్ఎన్ఈ స్టెయినింగ్లో. సో చూడడానికి ఎన్హాన్స్ చేయడానికి స్ట్రక్చర్ మొత్తాన్ని లాంగర్హాన్స్ సెల్ని విల్ యూస్ స్పెషల్ స్టెయిన్స్ లైక్ మెటల్ ఇంప్రిగ్నేషన్ స్టెయినింగ్ విత్ గోల్డ్ క్లోరైడ్, కోబాల్ట్, ఆస్మియం అయోడైడ్ అండ్ జింక్ ఆస్మియం అయోడైడ్. ఈ బ్రాకెట్లో ఉన్న పదం ఒక సెపరేట్ పదం అనమాట. ఈ బ్రాకెట్ ముందున్న దాంతో కలిపితే ఇంకో సెపరేట్ పదం, అందుకే ఈ బ్రాకెట్ పెట్టాను ఎక్స్ట్రాగా పేజ్ ఫిల్ చేయకుండా. ఆస్మియం అయోడైడ్ ఒకటి స్టెయిన్, జింక్ ఆస్మియం అయోడైడ్ ఇంకో స్టెయిన్, టోటల్ 4 స్టెయిన్లు మెటల్ ఇంప్రిగ్నేషన్ స్టెయినింగ్. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ వచ్చిన తర్వాత ఈ మెటల్ ఇంప్రిగ్నేషన్ స్టెయినింగ్ టెక్నిక్ వాడట్లేదు, హిస్టరీలో మాత్రం ఒకప్పుడు వాడేటోళ్ళు. దీంట్లో మనం ఇంకా బాగా చూడొచ్చు కాబట్టి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో. కమింగ్ టు ఎంజైమ్ హిస్టోకెమిస్ట్రీ. ఈ ఎంజైమ్ హిస్టోకెమిస్ట్రీ అంటే ఏంటి, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటే ఏంటి? ఒక సెల్లో ఉన్న ఎంజైమ్కి టార్గెట్ సబ్స్ట్రేట్ని ఇస్తే అది రియాక్షన్ జరిగి గ్లో అవ్వచ్చు, కలర్ చేంజ్ అవ్వచ్చు. సో మనం ఆ స్ట్రక్చర్ని ఈజీగా అప్రిషియేట్ చేయొచ్చు, కనిపెట్టవచ్చు ఈ సెల్ లాంగర్హాన్స్ సెల్ అని, అది ఎంజైమ్స్ ద్వారా. నెక్స్ట్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటే మనం యాంటీబాడీస్ని యూజ్ చేసి టార్గెట్ యాంటీజెన్ని కనిపెడతాం. అది ఉంది అంటే అది లాంగర్హాన్స్ సెల్ అని కనిపెట్టడానికి. మనకి ఎంజైమ్స్ వచ్చేసి ATPase పాజిటివ్, అమైనోపెప్టేస్ పాజిటివ్. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో CD1A పాజిటివ్, CD207 ఆల్సో నోన్ యాజ్ లాంగేరిన్ పాజిటివ్. ఈ CD207 అనేది మోస్ట్ స్పెసిఫిక్ అనమాట. బిర్బెక్ గ్రాన్యూల్స్ ఫార్మ్ అవడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. CD1A కూడా క్యారెక్టరిస్టికలీ రిలయబులే, కానీ ఈ రెండింటితో కంపేర్ చేస్తే మోస్ట్ స్పెసిఫిక్ CD207. S100 అనేది సెన్సిటివ్, అంటే ఇట్ విల్ ఇంక్లూడ్ మెలనోసైట్స్ ఆల్సో. మెలనోసైట్స్ కూడా S100 పాజిటివిటీ చూపిస్తుంది, లాంగర్హాన్స్ సెల్ కూడా చూపిస్తుంది. సో సెన్సిటివిటీ ఎక్కువ, అన్ని సెల్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. స్పెసిఫిక్గా లాంగర్హాన్స్ సెల్స్ మాత్రమే ఇది ఉండదు కాబట్టి ఇట్ ఈస్ లెస్ స్పెసిఫిక్, మోర్ సెన్సిటివ్. MHC క్లాస్ 2, HLA-DR పాజిటివ్. ఈ MHC క్లాస్ 2 యాంటీజెన్స్ ద్వారానే మనకి ఇది యాంటీజెన్స్ని ప్రజెంట్ చేస్తుంది లింఫోసైట్స్కి. నెక్స్ట్ CD45 పాజిటివ్. ఈ CD45 అనేది ప్రూఫ్ అనమాట, ఇది హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచే వచ్చింది అని. ఎందుకంటే ఈ యాంటీజెన్ పేరు ల్యూకోసైట్, కామన్ యాంటీజెన్. కామన్గా అన్ని ల్యూకోసైట్స్కి ఉంటుంది. ల్యూకోసైట్స్ యాడ్ నుంచి వస్తే హెమటోపాయిటిక్ ఆరిజిన్. నెక్స్ట్ మెయిన్గా ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో క్లియర్గా చూడొచ్చు అల్ట్రా స్ట్రక్చర్స్ని కూడా, లోపల ఉన్న ఆర్గనెల్లిస్తో సహా చూడొచ్చు న్యూక్లియస్ని అన్నిటిని. డెండ్రైట్స్ ఉంటుంది, ఇది ఒక డెండ్రైటిక్ సెల్ విత్ కాఫీ బీన్ న్యూక్లియస్. క్యారెక్టరిస్టిక్ అనమాట దీనికి. ఈ న్యూక్లియస్ చూసారు కదా, ఇన్గ్రోన్, ఇండెంటెడ్, ఇన్ఫోల్డెడ్ న్యూక్లియస్ అనమాట. సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మోనోసైట్స్. మోనో అంటేనే సింగిల్ న్యూక్లియస్ ఉన్న సెల్. నెక్స్ట్ బిర్బెక్ గ్రాన్యూల్స్, మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మనం చూడగలిగేది ఈ బిర్బెక్ గ్రాన్యూల్స్, విచ్ విల్ బి రాడ్ షేప్డ్ ఆర్ టెన్నిస్ రాకెట్ షేప్డ్. ఇదే రాడ్కి ఒకవైపు వైసైకిల్ ఉండొచ్చు, లేదా రెండు వైపులా ఉండొచ్చు. ఒకే వైపు ఉన్నిందంటే మనకు అది టెన్నిస్ ర్యాకెట్ లా కనిపిస్తుంది అనమాట. అందుకే దీన్ని టెన్నిస్ ర్యాకెట్ షేప్డ్ మనం అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇది ఒక సెల్ కాబట్టి అన్ని ఆర్గనెల్స్ ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గాల్గి, లైసోజోమ్స్ అవన్నీ నేను గీలేదు. స్పెసిఫిక్గా మనకి ఏం కావాలో లాంగర్హాన్స్ సెల్స్కి అవే డ్రా చేశాను. డెండ్రైట్స్, కాఫీ బీన్ న్యూక్లియస్, బిర్బెక్ గ్రాన్యూల్స్. ఈ బిర్బెక్ గ్రాన్యూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది రావడానికి హెల్ప్ చేసేదేమో లాంగేరిన్, CD207. ఇవి సెల్ మెంబ్రెయిన్ యొక్క ఇంటర్నల్ ఎక్స్టెన్షన్సే. ఇది సెల్ మెంబ్రెయిన్ ద్వారానే క్రియేట్ అయ్యింది అని కనిపెట్టడానికి ఒకసారి మనకు తెలుసు కదా, సెల్ మెంబ్రెయిన్లో CD1A యాంటీజెన్ ఉంటుంది. ఇది CD1A పాజిటివ్ సెల్. కాసేపు ఇంక్యుబేట్ చేశాక CD1A అగెనెస్ట్గా యాంటీబాడీ వేసి కొంచెంసేపు తర్వాత ఈ బిర్బెక్ గ్రాన్యూల్స్ కూడా CD1A పాజిటివిటీ చూపించడం మొదలుపెట్టాయి. సో అప్పుడు కంక్లూషన్కి వచ్చారు, సో ఈ సెల్ మెంబ్రెయినే లోపలికి వెళ్ళి ఈ బిర్బెక్ గ్రాన్యూల్ని ఫామ్ చేసి ఉండాల్సిందే అని.
నెక్స్ట్ టోనోఫిలమెంట్స్ ఉండవు, డెస్మోజోమ్స్ ఉండవు. ఈ రెండు కనుక ఉంటే అది కెరాటినోసైట్ అయిపోద్ది. టోనోఫిలమెంట్స్ ఆర్ నథింగ్ బట్ కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. కెరాటినోసైట్స్ లో మాత్రమే చూస్తాం. మెలనోజోమ్స్ ఉండదు. ఒకవేళ ఉంటే అది మెలనోసైట్ అయిపోద్ది కదా. ఒకవేళ ఉన్న ఆ మెలనిన్ గ్రాన్యూల్స్ ని ఇది ఎంగల్ఫ్ చేసుకుంటే ఉన్న గ్రాన్యూల్స్ అయి ఉండొచ్చు. కమింగ్ టు ఫంక్షన్స్, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ స్కిన్ మోనోన్యూక్లియర్ ఫాగోసైట్ సిస్టమ్. ఏమేం సెల్స్ ఉంటాయి స్కిన్ మోనోన్యూక్లియర్ ఫాగోసైట్ సిస్టమ్ లో వచ్చేసి మన లాంగర్హాన్స్ సెల్ మెయిన్. నెక్స్ట్ డర్మిస్ లో డర్మల్ డెండ్రోసైట్స్, మ్యాక్రోఫేజెస్, ఇవన్నీ కలిసి స్కిన్ మోనోన్యూక్లియర్ ఫాగోసైట్ సిస్టమ్ అని అంటాం. ఏ ఫారెన్ యాంటిజెన్ వచ్చినా ఫాగోసైటోస్ చేసి ఇన్నేట్ ఇమ్యూనిటీని చూపిస్తుంది. అవర్ లాంగర్హాన్స్ సెల్ పార్టిసిపేట్స్ ఇన్ బోత్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ using dendrites which extends towards epidermal surface in a uniform manner. ఈ dendrites అన్ని epidermal surface వైపుకి యూనిఫామ్ మేనర్ లో ఎక్స్టెండ్ అయి ఉంటాయి ఇన్ బిట్వీన్ కెరాటినోసైట్స్. ఈ డెండ్రైట్స్ ని యూజ్ చేసుకొని ఏ ఫారెన్ యాంటిజెన్ అన్నా స్కిన్ మీద పడంగానే వెంటనే ఇది ట్రాప్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ విల్ ఫాగోసైటోస్ దెన్ ప్రాసెసెస్, తెలిసిందే కదా యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్ చేయాల్సినవన్నీ చేసుకొని దెన్ ఇట్ విల్ మూవ్ టు ప్రెజెంట్ ద యాంటిజెన్. ఇట్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ ఎపిడర్మిస్ టు లింఫాటిక్స్. ఎపిడర్మిస్ లో ఉన్నంత వరకే దీన్ని లాంగర్హాన్స్ సెల్ అని అంటాం అన్నాను. నెక్స్ట్ లింఫాటిక్స్ లో ఎంటర్ అయితే ఏమని అంటాం అని చెప్పాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ టీచ్ చేస్తా అని చెప్పా. ఇట్ ఈస్ ఏ వెయిల్డ్ సెల్ నౌ, నాట్ ఏ లాంగర్హాన్స్ సెల్. వెయిల్డ్ సెల్. ఇక్కడ ఈ వెయిల్ ఏమో నీళ్ళల్లో స్విమ్ చేస్తే మన వెయిల్డ్ సెల్ ఏమో లింఫాటిక్స్ లో స్విమ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ద నియరెస్ట్ లింఫ్ నోడ్. ఎందుకు? టు ప్రెజెంట్ ది యాంటిజెన్ టు నైవ్ టీ సెల్స్ విత్ ఇన్ ది లింఫ్ నోడ్స్. లింఫ్ నోడ్స్ లో ఉన్న సెల్ ఏమంటాం మనం? ఇంటర్ డిజిటేటింగ్ డెండ్రైటిక్ సెల్. సో 3 నేమ్స్. ఎపిడర్మిస్ లో లాంగర్హాన్స్ సెల్స్, అక్కడేమో ట్రాప్ చేస్తుంది, ఫాగోసైట్ చేస్తుంది, ప్రాసెసింగ్ చేసుకుంటుంది. దెన్ ఇట్ విల్ మైగ్రేట్ టు లింఫాటిక్స్ టు రీచ్ నియరెస్ట్ లింఫ్ నోడ్. లింఫాటిక్స్ లో ఏమో వెయిల్డ్ సెల్, లింఫ్ నోడ్ లో ఏమో ఇంటర్ డిజిటేటింగ్ సెల్. ఎందుకు దీన్ని వెయిల్ సెల్ అంటామంటే డెండ్రైట్స్ కాకుండా వీల్ లైక్ ఎక్స్టెన్షన్స్ తో అమీబాయిడ్ మూవ్మెంట్ చేసుకుంటూ లింఫాటిక్స్ లో వెళ్తుంది అనమాట. సో దాన్ని వెయిల్ సెల్ అంటారు. దీన్ని ఇంటర్ డిజిటేటింగ్ సెల్ అని ఎందుకు అంటామంటే లింఫ్ నోడ్ లో అక్కడ టీ సెల్స్ కి ప్రజెంట్ చేసేటప్పుడు యాంటీజెన్ ని అది డిజిటేషన్స్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఇంటర్ డిజిటేటింగ్ సెల్ అని అంటాం. అక్కడ దాన్ని లొకేషన్ వైస్, దాని ఫంక్షన్ వైస్. ఒకసారి టీ సెల్ కి ప్రజెంట్ చేశాక టీ సెల్స్ మెమరీ సెల్స్ ని ఫామ్ చేస్తుంది. ఎందుకు? గుర్తు పెట్టుకోవడానికి. సేమ్ యాంటీజెన్ పొరపాటున మళ్ళీ ఎంటర్ అయితే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వెంటనే ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి, దానికి అగైనెస్ట్ యాక్ట్ చేయడానికి. సో ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ ని బేస్ చేసుకుని మనం ఇంకో ఫ్లో చార్ట్ గీసి ఇంకో హాఫ్ ఆఫ్ ద పేజ్ ని ఫిల్ చేసేయచ్చు. మీరు కనుక నాలాగా లక్కీ అయితే, నాకు చాలా పెద్ద పెద్ద హ్యాండ్ రైటింగ్ అనమాట నాది, ఫుల్ పేజ్ కూడా ఫిల్ చేస్తాను నేను చిన్న ఫ్లో చార్ట్ తో. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ స్కిన్ లోపలికి యాంటీజెన్ ఎంటర్ అయింది, ఫారెన్ యాంటీజెన్. ఇది డెండ్రైట్స్ ని యూజ్ చేసుకొని మన లాంగర్హాన్స్ సెల్ దాన్ని ట్రాప్ చేసింది. నెక్స్ట్ ఎన్గల్ఫ్ చేసుకుంటుంది, ఫాగోసైటోసిస్, దెన్ ప్రాసెస్ చేస్తుంది. దెన్ ఇట్ విల్ మైగ్రేట్ టు లింఫాటిక్స్. ఇక్కడ నుంచి ఇదేం సెల్? వెయిల్డ్ సెల్. లింఫాటిక్స్ లో ఉన్నంత వరకు. లింఫాటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఫైనల్లీ నియరెస్ట్ లింఫ్ నోడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది. లింఫ్ నోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ దీన్ని ఏమంటాం? ఇంటర్ డిజిటేటింగ్ సెల్. ఎందుకు? టీ సెల్స్ కి ఇది ప్రెజెంట్ చేయాలి కదా, కనెక్షన్ ఫామ్ చేసి. టీ సెల్ కి నైవ్ టీ సెల్ కి ప్రెజెంట్ చేయగానే నేవ్ టీ సెల్ కాస్త యాక్టివేట్ అయ్యి సెన్సిటైజ్ అయ్యి దెన్ ఇట్ విల్ ప్రొలిఫరేట్. ఏం ప్రొలిఫరేట్ చేస్తుంది? ఒకటి వచ్చి ఎఫెక్టార్ టీ సెల్స్, సైటోటాక్సిక్ టీ సెల్స్, ఇంకోటి వచ్చి మెమరీ టీ సెల్స్. ఈ మెమరీ టీ సెల్స్ అడాప్టివ్ ఇమ్యూనిటీకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫ్లో చార్ట్ అంతా ఫారెన్ యాంటీజెన్ పొరపాటున స్కిన్ లోపలికి వస్తే మన లాంగర్హాన్స్ సెల్ తీసుకొని ఏం చేస్తుంది అనే ఫ్లో చార్ట్. ఇది మెయిన్ ఫంక్షన్, కీ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్. ఇక్కడ ఎపిడర్మిస్ లో ఎఫెక్టివ్ గా వైడ్ ఏరియాని కవర్ చేయడానికి, యాంటీజెన్స్ ని ట్రాప్ చేయడానికి ఈ మన లాంగర్హాన్స్ సెల్ ఒక యూనిక్ మోషన్ ని చూపిస్తుంది ఇన్ బిట్వీన్ కెరాటినోసైట్స్. ఏంటా మోషన్ అంటే డి సర్చ్, నాట్ ఏ సర్చ్, నాట్ బి సర్చ్, నాట్ సి సర్చ్. ఇట్ ఈస్ డి సర్చ్. డి అంటే డెండ్రైట్స్, ఎస్ అంటే సర్వైలెన్స్, డెండ్రైటిక్ సర్వైలెన్స్, ఎక్స్టెన్షన్ అండ్ రిట్రాక్షన్, సైక్లింగ్ హ్యాబిట్యూడ్. ఎపిడర్మిస్ లో ఉన్నంత వరకు ఈ మోషన్ ని చూపిస్తూ ఎఫెక్టివ్ గా కవర్ చేస్తుంది మొత్తం ఏరియాని.
ఎఫెక్టివ్గా యాంటీజెన్స్ని పొరపాటున వస్తే ట్రాప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇట్ మెయింటైన్స్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇమ్యూనిటీ అండ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఏది సెల్ఫ్ యాంటీజెన్, ఏది ఫారెన్ యాంటీజెన్ తెలుసుకొని అన్నెసెసరీ ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేయకుండా ఉండడమే టాలరెన్స్. ఒకవేళ ఈ టాలరెన్సే లేకపోతే మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తాయి. సెల్ఫ్ యాంటీజెన్ లైక్ ఒక అడ్జసెంట్ కెరటనోసైట్ చనిపోయింది, అపాప్టోస్ అయిపోయింది, ఆ కెరటనోసైట్ని మన లాంగర్ హ్యాండ్స్ సెల్ ఎంగల్ఫ్ చేసుకొని సేమ్ సెల్ఫ్ యాంటీజెన్ లాగా, ఫారెన్ యాంటీజెన్ లాగా కాకుండా ఇట్ విల్ ప్రెజెంట్ టు టీ రెగ్యులేటరీ సెల్స్ అండ్ ఇట్ విల్ రిలీజ్ సర్టెన్ సైటోకైన్స్ లైక్ ట్యూమర్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటా, ఇంటర్ల్యూకిన్ 10. ఇప్పుడు ఈ టీ రెగ్యులేటరీ సెల్స్ ఏం చేస్తుంది, ఇది సెల్ఫ్ యాంటీజెనే, ఫారెన్ యాంటీజెన్ కాదు, మనం ఏమి యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ విల్ ఇన్హిబిట్ ది యాక్టివేషన్ అండ్ కీమోటాక్సిస్ ఆఫ్ టీ సెల్స్. సో సేఫ్గా డిస్పోజ్ చేసేస్తుంది, మన సేఫ్గా డైజెస్ట్ చేసేసుకుంటుంది ఆ డెడ్ కెరాటినోసైట్ని వితౌట్ స్టిమ్యులేటింగ్ సెల్ఫ్ ఇమ్యూనిటీ. సో మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ రాకుండా కాపాడుకోవడానికి పనికొస్తుంది ఈ టాలరెన్స్. ఈ టాలరెన్సే కనుక లేకపోతే ఇదేదో ఫారెన్ యాంటీజెన్ అనుకొని ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. నార్మల్ ఇమ్యూనిటీ ఫ్లో చార్ట్ ఇదే, యాంటీజెన్ ట్రాప్ చేస్తుంది, తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తుంది టీ సెల్స్కి, అక్కడ ఇవి జరుగుతుంది. ఇలా జరిగే ప్రాసెస్లో ఇట్ విల్ రిలీజ్ సైటోకైన్స్ లైక్ ఇంటర్ల్యూకిన్ 1 ఫర్ కీమోటాక్సిస్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ టీ సెల్స్. ఈ టీ సెల్స్ని ఎక్కువ యాక్టివేట్ చేసేసి ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ లాంగర్ హ్యాండ్స్ సెల్స్ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుందో చూద్దాం. ఎప్పుడు తగ్గుతుంది అంటే క్రానిక్ రిపీటెడ్ యూవీ ఎక్స్పోజర్ జరిగిన ఎల్డర్లీ ముసలోళ్ళలో, మన ముసలోళ్ళు అయ్యే కొద్దీ రిపీటెడ్గా యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. నెక్స్ట్, పొటెంట్ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ అవ్వచ్చు, సిస్టమిక్ కార్టికోస్టెరాయిడ్స్ అవ్వచ్చు. ఈ బ్రాకెట్లో ఉన్నది వచ్చి కార్టికోస్టెరాయిడ్స్ సిస్టమిక్, బ్రాకెట్ ముందున్న పదము ఈ బ్రాకెట్ లోపల ఉన్న పదము కలిపి పొటెంట్ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్. విత్ ఇన్ వాట్స్, సోరియాటిక్ ప్లాక్, హెచ్ఐవిలో ఇమ్యూనో సప్రెస్డ్ స్టేట్లో లాంగర్ హ్యాండ్స్ సెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇంకోటి, హెచ్ఐవి వైరస్ మెయిన్గా ఎఫెక్ట్ చేసే వన్ ఆఫ్ ద ఫస్ట్ సెల్లే మన లాంగర్ హ్యాండ్ సెల్ అనమాట. వైరస్ సెల్ లాంగర్ హ్యాండ్ సెల్ని అటాక్ చేసి లోపలికి వెళ్ళి మన లాంగర్ హ్యాండ్ సెల్ ఏమో అదొక ఫారెన్ యాంటీజెన్ అనుకొని తీసుకెళ్ళి లింఫ్ నోడ్స్లోకి వెళ్ళి CD4 టీ సెల్స్కి ఇస్తుంది. అక్కడ సిస్టమిక్గా అన్ని CD4 టీ సెల్స్కి మన హెచ్ఐవి వైరస్ స్ప్రెడ్ అయిపోద్ది. సో స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్కి కూడా మన లాంగర్ హ్యాండ్ సెల్ హెల్ప్ అవుతుంది హెచ్ఐవికి. నెక్స్ట్, వేర్ లాంగర్ హ్యాండ్ సెల్స్ విల్ ఇంక్రీస్ ఇన్ నెంబర్, ఎగ్జిమాటస్ డర్మటైటిస్ లైక్ అటోపిక్ డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్లో లాంగర్ హ్యాండ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, లైకెన్ ప్లానస్, డ్రగ్ ఇండ్యూస్డ్ లైకనాయిడ్ ఎరప్షన్ అండ్ లాంగర్ హ్యాండ్ సెల్ హిస్టియోసైటోసిస్. మనందరికీ తెలిసిందే లాంగర్ హ్యాండ్ సెల్ హిస్టియోసైటోసిస్లో క్లోనల్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ టు లాంగర్ హ్యాండ్ సెల్స్, వాటిలో కూడా బిర్బెక్ గ్రాన్యూల్స్ ఉంటాయి, ఇండెంటెడ్ న్యూక్లియస్ ఉంటుంది సేమ్ లాంగర్ హ్యాండ్ సెల్ లాగే. ఈ టాపిక్ని ఆల్రెడీ నేను కవర్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని ఫ్యూ డిఫరెన్సెస్ చూద్దాం లాంగర్ హ్యాండ్ సెల్కి మెలనోసైట్కి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనది మెలనోసైటే. విల్ హ్యావ్ ఏ ఇంట్రో నవ్ ఇట్ సెల్ఫ్. లాంగర్ హ్యాండ్ సెల్ వచ్చి సూప్రా బేసల్, మెలనోసైట్ వచ్చి బేసల్ క్లియర్ సెల్ లొకేషన్ వైస్. దీనికేమో ఇండెంటెడ్ న్యూక్లియస్ ఉంటుంది, మెలనోసైట్కి స్మాల్ ఓవెల్ న్యూక్లియస్. స్మాల్ అంటే వెన్ కంపేర్డ్ టు అడ్జసెంట్ కెరటనోసైట్ స్మాల్ న్యూక్లియస్ ఉంటుంది. స్పెషల్ స్టెయిన్స్ ఏవేవి, లైట్ మైక్రోస్కోప్లో రెండింటికి డెండ్రైట్స్ని క్లియర్గా సైటోప్లాజంని చూడలేం, ష్రింక్ అయిపోయి ఉంటుంది, ఇంటర్నల్ ఆర్గనెల్స్ కూడా చూడలేం. స్పెషల్ స్టెయిన్స్ వాడితే లాంగర్ హ్యాండ్ సెల్స్కి ఏమో మెటల్ ఇంప్రెగ్నేషన్ స్టెయిన్స్ వాడుతాం, తెలిసిందే, ఇంతకు ముందే చూసాం. మెలనోసైట్లో మెలనిన్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, వాటిని ఎన్హాన్స్ చేయడానికి మేసన్ ఫోంటానా స్టెయిన్ వాడితే ఇట్ విల్ స్టెయిన్ బ్లాక్ మెలనిన్ గ్రాన్యూల్స్ని. అప్పుడు మనం కనిపెట్టవచ్చు మెలనోసైట్ అని స్పెషల్ స్టెయిన్ అనమాట. ఇప్పటికే ఇది 4వ స్పెషల్ స్టెయిన్ అనుకుంటున్నా టాపిక్స్ అన్ని చూస్తూ వస్తే మీరు, మేసన్ ఫోంటానా. నెక్స్ట్, ఎంజైమ్ హిస్టోకెమిస్ట్రీలో ఇది ATPase పాజిటివ్ అయితే ఇది డోపా రియాక్షన్ పాజిటివ్. డోపా రియాక్షన్ చూపించే ఎంజైమ్ వచ్చి టైరోసినేస్, మెలనోజెన్సిస్లో వస్తుంది. ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ CD1A పాజిటివ్, 207 పాజిటివ్, S100 పాజిటివ్. S100 అనేది బోత్ లాంగర్ హ్యాండ్ సెల్కి పాజిటివే, మెలనోసైట్కి కూడా పాజిటివే. అలాంగ్ విత్ దిస్ HMB45 మెలాన్ A పాజిటివ్. వీటి గురించి క్లియర్గా మెలనోసైట్స్ టాపిక్ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, మెయిన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీయే, ఎందుకంటే లోపలికి వెళ్ళి సెల్ లోపల ఉన్న అల్ట్రా స్ట్రక్చర్స్ని కూడా మనం చూడొచ్చు క్లియర్గా. బోత్ ఆర్ డెండ్రైటిక్ సెల్స్, బోత్ హ్యావ్ న్యూక్లియస్. దీనికేమో కాఫీ బీన్ షేప్ అయితే దీనికి ఓవెల్ షేప్డ్.
మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ వచ్చి దీంట్లో బిర్డెక్ గ్రాన్యూల్స్ ఉంటాయి, దీంట్లో మెలనోజోమ్స్ ఉంటాయి. క్లియర్గా మనం చూడొచ్చు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వేసి చూస్తే. నెక్స్ట్ ఈ రెండు కూడా కెరాటినోసైట్స్ అయితే కావు, నాన్ కెరాటినోసైటిక్ సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్. సో టోనోఫిలమెంట్స్ ఉండవు, డెస్మోజోమ్స్ ఉండవు, కామన్ సెన్స్. నెక్స్ట్ ఆరిజిన్, లాంగర్హాన్స్ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హెమటోపాయిటిక్ ఆరిజిన్. మెలనోసైట్స్ న్యూరల్ క్రష్ నుంచి వస్తుంది. యూవీ రేడియేషన్కి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది? లాంగర్హాన్స్ సెల్ అయితే తగ్గుతుంది, ఇందాకే చూసాం. మెలనోసైట్స్ ఏమవుతాయి? కామన్ సెన్స్, పెరుగుతుంది. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదాన్య.